గుడ్ మార్నింగ్. స్టార్ పవర్ డిజీ ఇన్వెస్ట్ షోకి స్వాగతం. మీరు పెట్టుబడి పెడతారా, కానీ ఎలా పెట్టాలి, ఎక్కడ పెట్టాలి, ఏ ప్లాన్ బెటర్ అన్న అర్థం కాని ప్రశ్నలు మిమ్మల్ని వెంటాడుతున్నాయా? అయితే ఇవే ప్రశ్నలకి స్పష్టమైన సమాధానాలు చెప్పే ప్లాట్ఫామే ఇది. మ్యూచువల్ ఫండ్స్, పిఎంఎస్, పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ సర్వీసెస్, ఏఐఎఫ్, ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్స్, స్పెషల్ ఇన్వెస్ట్మెంట్ స్కీమ్స్, అలాగే స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ విషయాలపై మీ అపోహలను దూరం చేసి పెట్టుబడిని ప్రదర్శనగా మార్చే ఓ డైనమిక్ ప్రయోగమే ఈ షో. ఈ ప్రయాణంలో మనతో పాటు ఉన్నారు ప్రముఖ పెట్టుబడి నిపుణుడు, విన్నర్ కేకేగా ప్రసిద్ధులైన అరుణ్ కేకే గారు. వారు ఒక వెల్త్ ఆర్కిటెక్ట్, మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్, అలాగే పిఎంఎస్, ఏఎఫ్ఐలలో విస్తృత అనుభవం కలిగిన పెట్టుబడి మార్గదర్శకులు. అరుణ్ కేకే గారితో మనం ఏదైతే మనకు స్టాక్ మార్కెట్కి సంబంధించిన అపోహలు ఉన్నాయో ఆ క్వశ్చన్లు, ఆ ప్రశ్నలను ఆయన అడిగి తెలుసుకుందాము. సార్ నమస్తే అండి, అరుణ్ కేకే గారు. నమస్తే అండి సార్. గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్ అండి, చెప్పండి సార్. మొదటగా తీసుకున్నట్లయితే నిన్న మార్కెట్లలో సూచీల పెరుగుదల టెంపరీనా లేక అప్ ట్రేడింగ్నా, ఎలా ఉండబోతుంది అసలు మార్కెట్ల సంగతి? మొట్టమొదటిగా నిన్న మార్కెట్స్లో ఫ్లాట్ నుంచి అంటే సైడ్ వేస్ నుంచి కొంత అప్ సైడ్ రావడం జరిగిందండి. ఇది కూడా టెంపరీగానే. ఎందుకంటే మనకు ఈ యొక్క రేపటి నుంచి ఈ యొక్క ట్రంప్ రెసిప్రోకల్ ట్యాక్సెస్ విధానం అనేది అమల్లోకి రాబోతుంది. దాంట్లో ఎలాంటి చేంజ్ లేకుండా 25% అనేది కొద్దిగా ఈవినింగ్ తర్వాత మనకు తెలియడంతో కొంత మార్కెట్స్ అనేది అంతవరకు అప్ అయినదంటే కూడా కొంత తగ్గిపోయి ఈవెన్ పాజిటివ్గా క్లోజ్ అయినా కూడా ఈరోజు గ్యాప్ డౌన్లో ఓపెన్ అవడానికి అవకాశం ఉంటుంది. నిన్న మార్కెట్స్ అప్పడానికి మెయిన్ కారణం ఏంటంటే ఎల్ఎన్టీ నిఫ్టీ 50లో ఎల్ఎన్టీ రిజల్ట్స్ చాలా బాగా వచ్చాయి. సో దాంతో ఆ స్టాక్ 4%గా పెరిగడం జరిగింది. అలాగే సన్ ఫార్మా 1.5%, టాటా కన్స్యూమర్స్ 1.3%, ఎన్టీపీసీ 1.1%, మారుతి 1% వరకు కొద్దిగా హెవీ వెయిట్స్ అనేది బాగా స్పెక్యులేషన్ తోటి ప్లస్ ముందుకెళ్ళడంతో మార్కెట్స్ అనేది కొంత పాజిటివ్గా పెరగడం అనేది నమోదు చేయడం జరిగింది. అలాగే ఒక మొత్తం ఎన్ఎస్సిలో టోటల్గా చూసుకుంటున్నప్పుడు వేలియంట్ ల్యాబ్స్ రేట్స్ ఎనేబుల్ వచ్చేసి 27% గాను, బ్లిస్ జీవీఎస్ 19.35% గాను, ఒమెక్స్ ఆటో వచ్చేసి 20%, న్యూ ఇండియా అష్యూరెన్స్ కంపెనీ వచ్చేసి 17%, జువారీ ఇండస్ట్రీస్ వచ్చేసి 16% గాను నమోదు చేయడంతో కొంత స్మాల్ అండ్ మిడ్ క్యాప్స్ స్పేస్లో కూడా కొంత అప్ ట్రెండ్స్ అనేది అంటే ఒక 0.8% వరకు అప్ ట్రెండ్ కావడంతో కొంత పాజిటివ్గా క్లోజ్ అవడం జరిగింది. కానీ ఇంకొక గ్లోబల్ పరిణామాలు కూడా చూసుకుంటున్నప్పుడు వీటన్నిటికీ S&P 500 వచ్చేసి ఒక రికార్డు స్థాయిలో 14th టైం ఈ యొక్క సంవత్సరంలో పీక్కి అంటే హైయెస్ట్ లైఫ్ టైం పీక్కి దగ్గరలో నమోదు కావడం జరుగుతుంది. అలాగే నిన్న ఇంకొక ప్రధానమైనటువంటి కారణం వచ్చేసి ఎఫ్ఐఎస్ వచ్చేసి దాదాపు 4,636 కోట్లు మామూలుగా సెల్ ఆఫ్స్ జరిగినప్పటికీ అదే ప్లేస్లో డొమెస్టిక్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ వచ్చేసి మోర్ దాన్ 6,146 క్రోడ్స్ అనేది మామూలుగా కొనుగోలు చేయడం జరుగుతుంది. సో ఈ యొక్క పరిణామం వచ్చేసి మన మార్కెట్లు ఎంత స్ట్రాంగ్గా ఉంటున్నాయో చూస్తుంటుంది. ఇది ఒక శుభ పరిణామం కూడా చెప్పొచ్చు. ఎందుకంటే ఎఫ్ఐఎస్ నెట్ సెల్ ఆఫ్ని మనం డిఐఎస్ ఓవర్కమ్ చేయడం అనేది కొంత కంటిన్యూస్గా ఈ మంత్లో జరుగుతూ ఉంది. సో ఇవి మన యొక్క మార్కెట్స్ మీద మనకున్నటువంటి స్ట్రాంగ్ కన్విక్షన్స్ కానీ స్ట్రాంగ్ కాన్ఫిడెన్స్ కానీ నిదర్శనంగా చెప్పుకోవచ్చు. అలాగే సో ఈ పరిణామంతో ఇంకొక విషయం కూడా మనకు స్పష్టమవుతుంది ఏంటంటే ఈ ట్రంప్ అంటే మన యొక్క అమెరికన్ గవర్నమెంట్ ఏదైతే రెసిప్రోకల్ ట్యాక్సెస్ ఇంప్లిమెంటేషన్ జరుగుతుందో అదంతా కూడా ఆల్మోస్ట్ ఆల్ 80% ప్రాబబుల్ అయితే 80% వరకు మనకు డిస్కౌంట్ అయినట్టుగా జరుగుతుంది. సో ఈరోజు ఒకవేళ గ్యాప్ డౌన్ జరిగినా కూడా కొంత మామూలుగా ఒక 200 పాయింట్స్ వరకు మాత్రమే ఈ ఎఫెక్ట్ అనేది కనిపించవచ్చు. సో 24,500 వద్ద చాలా మనకు అంటే సపోర్ట్ అనేది కనిపిస్తూ ఉంటుంది. కాబట్టి మనము నెక్స్ట్ వచ్చేటువంటి నెక్స్ట్ క్వశ్చన్స్లో మనము
నిఫ్టీని కానీ, బిఎస్సిని కానీ, అంటే బ్యాంక్ నిఫ్టీని కానీ, సెన్సెక్స్ని కానీ మీద లెవెల్స్ అనేది మనం చెప్పుకోవడం జరుగుతుంది. ఇంకొకటి మనము ఈ యొక్క నిన్న జరిగిన పరిణామాల్లో ఇంకొక ముఖ్యమైనటువంటి పరిణామం ఏంటంటే 24,800 లెవెల్ని మనం కాపాడుకుంటూ ఏదైతే బుల్లిష్ ఎన్గల్ఫింగ్ ప్యాటర్న్కి సపోర్టివ్ లెవెల్గా మనకు నిన్న క్లోజ్ అవడం జరిగింది. కాబట్టి ఒక మార్కెట్ అనేది లాంగ్ టర్మ్లో కొంత అప్ ట్రెండ్ని సూచించినప్పటికీ ఇప్పుడు ఈ యొక్క డెసిషన్ మేకింగ్స్ తోటి కొంత స్పెక్యులేషన్ ఈ రోజు వరకు మాత్రం కొంత స్పెక్యులేషన్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది. సో ఆగస్టు నెలలో ఈ నెలలో క్లోజ్ అయ్యేటువంటి ఈ క్యాండిల్ అనేది మామూలుగా ప్రీవియస్ మంత్ కంటే కూడా తక్కువలో క్లోజ్ అవుతుంది. కాబట్టి మనము టెక్నికల్గా చెప్పాలనుకుంటే ఇది టైం కరెక్షన్ అని చెప్పవచ్చు. సో ఈ రకంగా మనకు మొత్తం మీద ఈ నిన్న జరిగినటువంటి ఇంకొక గ్లోబల్ పరిణామాల్లో జెరోమ్ పౌవెల్ గారు ఒక ఇండిపెండెంట్ డెసిషన్ తీసుకున్నారన్న విషయం స్పష్టంగా అర్థమైంది. అంటే ఏదైతే మనము ప్రీవియస్ ఎపిసోడ్స్లో మనము క్లియర్గా యాంటిసిపేట్ చేసినట్టుగా మనము ఇన్ఫ్లేషన్ అంటే ఇంట్రెస్ట్ రేట్స్ను సేమ్ అంటే 4.25 నుంచి 4.5 మధ్యలో మెయింటైన్ చేస్తూ ఖచ్చితమైనటువంటి నిర్ణయం తీసుకోవడం ద్వారా జెరోమ్ పౌవెల్ వచ్చేసి ఫైనాన్షియల్ డేటా ప్రకారం మాత్రమే ఇన్ఫ్లేషన్ని కంట్రోల్ చేయడం కానీ లేదా ఇంట్రెస్ట్ రేట్స్ని డెసిషన్ తీసుకోవడం అనేటటువంటి ఒక స్ట్రాంగ్ మెసేజ్ని పంపించారు. ఈవెన్ దో ట్రంప్ వచ్చేసి ఈ యొక్క ఫెడ్ మీటింగ్ ముందు జెరోమ్ పౌవెల్ని కానీ ఇంకా మిగతా గవర్నర్స్ కానీ కొంత అగేనెస్ట్గా ఓటు వేసినా కూడా జెరోమ్ పౌవెల్ తన యొక్క స్వతంత్రంగా ఈ నిర్ణయాన్ని తీసుకోవడంతో పాటు ఫెడ్ యొక్క నెక్స్ట్ కరెక్షన్స్ అనేది సెప్టెంబర్కి పోస్ట్ పోన్ చేయడం ద్వారా ఈ మధ్యలో మన యొక్క కన్సాలిడేషన్ స్టేజ్ నుంచి కూడా మన మార్కెట్స్ ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుందండి. ఇంకో ప్రశ్న, స్టాక్ ఎక్స్చేంజ్లో ఉన్న డిఫరెంట్ సెక్టార్స్లో ఈరోజు ఒక ఇంపార్టెంట్ సెక్టార్ యొక్క ప్రైస్ యాక్షన్ మరియు వాటిలో అందిపుచ్చుకోగల అవకాశాల గురించి చెప్పండి. మనము నిన్న చెప్పుకుంటున్నట్టు నిఫ్టీ మామూలుగా మన యొక్క మార్కెట్స్లో అండర్ వెయిట్ సెక్టర్స్గా ఉన్నటువంటి పవరు, ఎనర్జీ, మ్యానుఫ్యాక్చరింగ్, ఈ సెక్టర్స్తో పాటు మనకు కొంత అప్ ట్రెండ్ అంటే ఐటీతో పాటు కూడా బిఎఫ్ఎస్ఐ ఉంది. వీటన్నిటిని కొంత అతీతంగా మనకు కొంత ఈ యొక్క టారిఫ్ ఇంపాక్ట్ పడకుండా ముందుకెళ్లే సెక్టర్ వచ్చేసి నిఫ్టీ ఫార్మాగా మనం చెప్పుకోవడం జరిగింది. ఈ యొక్క నిఫ్టీ ఫార్మాని మనం ఈరోజు నేను ఎక్స్ప్లెయిన్ చేయదలుచుకుంటున్నాను. ఈరోజు మీకు అందరికీ కూడా డైరెక్ట్గా నేను షేరింగ్ చేస్తూ మీకు ఎక్స్ప్లెయిన్ చేయదలుచుకున్నాను. ఈ యొక్క నిఫ్టీ ఫార్మాను మనం గమనించినట్లయితే మొత్తం హయ్యర్ టైం ఫ్రేమ్స్లో మనం గమనిస్తున్నప్పుడు మార్కెట్ అనేది మామూలుగా ఒక అలర్ట్ అలారం అనేది జరిగిందండి ఒక 2 క్వార్టర్స్కి ముందు. 2 క్వార్టర్స్ అనేది నార్మల్గా ఎప్పుడైనా ఒక హయ్యర్ టైం ఫ్రేమ్స్లో ఒక అలారం అనేది అంటే కేవియేట్ అనేది జనరేట్ అయినప్పుడు నెక్స్ట్ 2 క్వార్టర్స్ అనేది వెయిట్ చేయడం జరుగుతుంది. ఆ నెక్స్ట్ 2 క్వార్టర్స్ అనేది కూడా ఇప్పుడు అయిపోయిన తర్వాత ఇప్పుడు కొంత అప్ ట్రెండ్ అనేది సూచించడం జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క అప్ ట్రెండ్ అనేది ఎంతవరకు ఉంది అంటే లాస్ట్ మంత్తో కంపేర్ చేసుకుంటున్నప్పుడు దాదాపు ఒక 5 to 6% అనేది చాలా ముందుకు వెళ్ళడం జరిగింది. ఒకవేళ నెక్స్ట్ మేజర్గా కరెక్ట్ అయినప్పటికీ కూడా 23,000 నుంచి కూడా 19,000కి వచ్చినప్పుడు మనకు 100కి 100 రూపీస్ అనేది మనము మామూలుగా ఇన్వెస్ట్మెంట్ చేసుకోవడానికి చాలా అవకాశం ఉంటుంది. మనము ఇక్కడ చూస్తుంటున్నప్పుడు నిఫ్టీ ఫార్మా వచ్చేసేసి మంత్లీ లెవెల్స్ నుంచి కొత్త లెవెల్స్ని మనకు ఫామ్ చేయడానికి అంటే కొత్త సపోర్ట్ లెవెల్స్ని మనం ఫామ్ చేసే విధంగా ముందుకు వెళ్తా ఉంది. కాబట్టి దీన్ని జాగ్రత్తగా గమనించి మనము నిఫ్టీ ఫార్మాలో ఏదైతే టాప్ 10 స్టాక్స్ ఉన్నాయో డాక్టర్ డివిస్ ల్యాబ్స్ కానీ, డాక్టర్ రెడ్డిస్ ల్యాబ్స్ కానీ, సన్ ఫార్మా కానీ, సిప్లా కానీ, ఆరో ఫార్మా కానీ వీటన్నిటిలో కూడా మనము మంచి ఇన్వెస్ట్మెంట్స్ చేసుకుంటూ మనకు ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఇది మనకు ఈ రకంగా చూసుకుంటున్నప్పుడు స్టిల్ మనకు డైలీలో కూడా ఒక సహజమైనటువంటి అప్ ట్రెండ్ ఆటోమేటిక్గా ఉండడం వల్ల మొత్తం స్టాక్స్లో కూడా ఏదైతే సపోర్ట్ లెవెల్స్ ఉన్నప్పుడు ఖచ్చితంగా స్టాక్స్ మనము కొనుగోలు చేయడానికి మనకు అవకాశం ఉంటుందండి. ఈ రకంగా చూసుకుంటున్నప్పుడు నిఫ్టీ ఫార్మా అనేది మనకు ఒక ఇన్వెస్ట్మెంట్లో ఒక ముఖ్యమైనటువంటి భాగంగా ఈ సంవత్సరంలో మనం పరిగణించవచ్చు. కాబట్టి ఏదైతే సపోర్ట్ లెవెల్స్ అనేది మామూలుగా లూపిన్ కానీ
ఎందుకంటే ఈ యొక్క ఫార్మాలో మొట్టమొదటిగా మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే జనరిక్ ఫార్మా రేట్స్ అనేది కొంత రెగ్యులేషన్కి అవకాశం ఉంటుంది. అలాగే మొత్తము ఏపీఐస్ కానీ ఫార్ములేషన్స్ కానీ యొక్క ఎఫ్డిఏ మనకు ఫెడరల్ డ్రగ్ అసోసియేషన్ నుంచి కూడా కొంత మనకు రైట్స్ అంటే పేటెంట్ రైట్స్ సంపాదించుకోవడానికి అవకాశం ఉన్నటువంటి కంపెనీస్లోనే మొట్టమొదటిగా మనకి ఈ యొక్క పెరుగుదల అనేది నమోదు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా ఈ యొక్క స్టాక్స్ని ఈ యొక్క సెక్టర్ని గమనిస్తూ ముందుకు వెళ్ళడానికి పెట్టుబడి పెట్టడానికి మనకు అవకాశం ఉంటుంది. సో రెండో పాయింట్ ఏంటంటే ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ కూడా ఇప్పుడు స్టార్ట్ చేశారండి. హెల్త్ అండ్ ఫార్మా సెక్టర్స్ ప్లస్ హెల్త్ అండ్ డయాగ్నోస్టిక్ సెక్టర్స్లో మనకు ఖచ్చితంగా కొంత ఇంప్రూవ్మెంట్ అంటే లాస్ట్ మంత్కి ఈ మంత్కి దాదాపు ఒక 1.5% అనేది మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్టర్స్ అందరూ కూడా అంటే మ్యూచువల్ ఫండ్ ఇన్స్టిట్యూషన్స్ అన్ని కూడా స్టార్ట్ చేయడం పెరిగాయి. కాబట్టి వీటన్నిటిని కొద్ది జాగ్రత్తగా గమనించి మనము ఇన్వెస్ట్మెంట్ అనేది ప్లాన్ చేసుకోవాల్సిందిగా మన వీక్షకులని నేను కోరుతున్నాను. నెక్స్ట్ క్వశ్చన్. థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ ప్రశ్న, ఆయిల్ అండ్ గ్యాస్ ఏదైతే న్యాచురల్ గ్యాస్, గోల్డ్, సిల్వర్ ప్రైజెస్ కమోడిటీస్ మార్కెట్లో ఎలా ఉండబోతున్నాయి? మనం దీన్ని కూడా మనము ఖచ్చితమైనటువంటి చార్ట్స్ ద్వారా మనము వివరించదలుచుకుంటున్నాము. మొట్టమొదట మనము గోల్డ్ తీసుకుంటున్నప్పుడు గోల్డ్లో ఈ యొక్క 96,000 లెవెల్స్ అనేది బాగా సపోర్టింగ్ లెవెల్స్ తోటి మనకు వచ్చినప్పుడు ముందుకు వెళ్ళడం జరిగింది. ఈ యొక్క 96,975 లెవెల్స్ అనేది 795 లెవెల్స్ అనేది బాగా సపోర్టివ్గా ఉండి మార్కెట్ని కొంత ముందుకు తీసుకోవడం జరిగింది. అలాగే మనకు సీజనల్గా మనం చూసుకుంటున్నప్పుడు మనకు ఇండియాలో శ్రావణ మాసం స్టార్ట్ అయింది. ఏదైతే శ్రావణ మాసం స్టార్ట్ అవుతుందో ఇది ఒక సానుకూలమైనటువంటి మాసం అని చెప్పేసి అందరికీ తెలుసు. సో కన్జంప్షన్ అనేది పెరుగుతుంది. అలాగే మామూలుగా గోల్డ్కి కానీ సిల్వర్కి కానీ డిమాండ్ అనేది చాలా చక్కగా పెరుగుతూ ఉండేదానికి అవకాశం ఉంటుందండి. సో మనకి ఈ రకంగా చూసుకుంటున్నప్పుడు మనకు గోల్డ్ వచ్చేసి ఇప్పుడు షార్ట్ టర్మ్లో వచ్చేసేసి 97,655 నుంచి 97,480 వరకు కూడా మంచి స్ట్రాంగ్ సపోర్టింగ్ లెవెల్స్ ఉన్నాయండి. అలాగే అప్ సైడ్ చూసుకుంటున్నప్పుడు కొంత మనము రెసిస్టెన్స్ జోన్కి దగ్గరగా అవుతున్నాము. ఇది మామూలుగా ప్రజెంట్ వచ్చేసి 98,300 ఉన్నప్పటికీ ఇది కొద్ది వీక్ జోన్గా పరిగణించడం జరుగుతుంది. దీన్ని దాటుకొని 99,230 ఈ యొక్క రెసిస్టెన్స్ లెవెల్ వరకు కూడా పెరగడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ యొక్క ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్లో కానీ లేదా ఫిజికల్ గోల్డ్ కొనుక్కునేటప్పుడు కొంత జాగ్రత్తగా ఈ యొక్క లెవెల్స్ని గమనించుకొని తీసుకోగలరు. అలాగే మనం గోల్డ్ కానీ సిల్వర్ కానీ మనం చూసుకుంటున్నప్పుడు ఒక విషయం జాగ్రత్తగా గమనించాలి. మనకు ఏదైతే చార్ట్స్లో గమనించినటువంటి రేట్స్కి అంటే ప్రైస్ యాక్షన్కి ఒక 3% వ్యాట్ అనేది కలుస్తుంది. కాబట్టి ఆ రకంగా క్యాల్కులేట్ చేసుకొని ఒక నిర్ణయాలు తీసుకోవాల్సిందిగా మనము కోరుతున్నాము. సో ఈ రకంగా చూసుకుంటున్నప్పుడు మనకు లాంగ్ టర్మ్లో అంటే నెక్స్ట్ కమింగ్ 1 మంత్లో కూడా 29,230కి చేరుకోవడానికి ఎక్కువగా అవకాశాలు ఉన్నాయని చెప్పేసి మనం తెలుపుకుంటున్నాము. నెక్స్ట్ మనము సిల్వర్కి వచ్చినప్పుడు సిల్వర్ కూడా ఈ రకంగా మనం ఇక్కడ సూచించేటువంటి రేట్స్కి ఒక 3% వ్యాట్ అనేది మనము చూసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాము. సో ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టు విధంగా మనకు సిల్వర్ కూడా 1,12,270 నుంచి 1,11,900 వరకు కూడా ఒక సపోర్ట్ లెవెల్ అనేది ఉంటుంది. సో దీనికి 3% యాడ్ చేసుకొని మనకు ఆ లెవెల్స్ అనేది మనం జాగ్రత్తగా గమనించవలసిందిగా కోరుకుంటున్నాము. సో మనము హయ్యర్ టైం ఫ్రేమ్స్లో కానీ లోయర్ టైం ఫ్రేమ్స్లో కానీ సైడ్ వేస్ నుంచి అప్ ట్రెండ్గా అవ్వడానికి చాలా అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ యొక్క గోల్డ్ ఇప్పుడు సిల్వర్ అనేది మొట్టమొదటిగా 1,14,439 నుంచి కూడా ఇంకొద్దిగా ముందుకు వెళ్ళి 1,16,000 వరకు కూడా వెళ్ళడానికి చాలా అవకాశాలు ఉన్నాయండి. అంటే దీనికి ఇంకో 3% మనం కలుపుకొని మనం చెక్ చేసుకోవాల్సిందిగా మనం కోరుకుంటున్నాము. సో గోల్డ్ అనేది అంటే సిల్వర్ అనేది గోల్డ్ కంటే కూడా కొంత స్టాండర్డ్గా ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. సో షార్ట్ టర్మ్లో కానీ లాంగ్ టర్మ్లో కానీ ఈ విషయం ప్రస్ఫుటంగా మనకు చార్ట్స్లో అర్థమవుతుందండి. సో ఇంకా అదే విధంగా మనకు నెక్స్ట్ క్రూడ్ ఆయిల్ వచ్చినప్పుడు క్రూడ్ ఆయిల్ వచ్చేసేసి మనకు రీసెంట్గా ఈ యొక్క టారిఫ్ డెసిషన్స్ మేకింగ్తో కానీ ప్లస్ అంతర్జాతీయ పరిణామాలతో కానీ కొంత మనకు ఈ యొక్క 5,851 లెవెల్స్ నుంచి కూడా
$6,020 వరకు కూడా మనకు పెరిగింది. సో దీని ప్రకారం చూసుకుంటున్నప్పుడు మనకు నియర్ అబౌట్ $70 వద్ద మనకు కన్ఫర్మ్ అవడానికి కన్సల్టేషన్ అవడానికి, అంటే మనం తీసుకున్నప్పుడు బ్యారెల్ వచ్చేసి $70 వల్ల $70 వరకు మనకు కన్సల్టేషన్ అవడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఇది మనము అప్ సైడ్ కూడా మనం చూసుకుంటున్నప్పుడు ఈ యొక్క క్రూడ్ ఆయిల్ అనేది షార్ట్ టర్మ్ లో మనకి కొంత హై లెవెల్, అంటే కొంత ఇంకా పై లెవెల్లో కన్సల్టేషన్ అవడానికి అవకాశం ఉంటుందండి. $6,281 నుంచి $6,500 వరకు కూడా పెరగడానికి అవకాశం ఉంటుంది. కానీ అంతర్జాతీయ పరిణామాలు మామూలుగా వస్తున్నప్పుడు మనకు ఈ యొక్క 5,800 లెవెల్ డౌన్ సైడ్ లో చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇక్కడ మామూలుగా అన్ఫిల్డ్ ఆర్డర్స్ అనేది చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. సో కాబట్టి మార్కెట్ అనేది ఎప్పుడైనా కన్సల్టేషన్ కానీ లేదా మనకు డౌన్ ట్రెండ్ వచ్చినప్పుడు ఈ 5,800 అనేది లాంగ్ టర్మ్ లో రోల్ అవుట్ రిటర్న్స్ ఎక్కువ రావడానికి అవకాశం ఉంటుందండి. సార్ ఇంకా నెక్స్ట్ వచ్చేసి నేచురల్ గ్యాస్ చూసుకుంటున్నప్పుడు మనకు నేచురల్ గ్యాస్ వచ్చేసి మనం చెప్పాము, నిన్న కూడా చెప్పడం జరిగింది, ఈ రోజు కూడా చెప్పడం జరిగింది, ఈ రోజు కూడా మనం చెప్తున్నాము. మనకు ఏదైతే మామూలుగా డౌన్ సైడ్ మనకి $253 నుంచి $280 వరకు చాలా స్ట్రాంగ్ గా రోలింగ్ రిటర్న్స్ అనేది దాదాపు మనకు 8x తో మనం బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కానీ టెంపరీగా మనకు ఈ యొక్క వారంలో కానీ నెక్స్ట్ వీక్ లో కానీ 261 నుంచి మామూలుగా $259 మధ్యలో కన్సల్టేషన్ అవడానికి అవకాశం ఉంటుందండి. ఆ అప్ సైడ్ వచ్చేసేసి చాలా 290 వరకు లేదు కాబట్టి అంత ఒకటేసారి పెరగదు. కాబట్టి మనము మామూలుగా డాలర్స్ ని, అంటే మనము నేచురల్ గ్యాస్ లో ఫ్యూచర్స్ కానీ ఆప్షన్స్ కానీ తీసుకుంటున్నప్పుడు స్ట్రాటజీ డిఫైన్ చేసుకోవడంలో ఈ యొక్క మనకు డౌన్ సైడ్ లో, అంటే లో ఆన్ ద కరువు ఉందని మనం గుర్తు పెట్టుకొని ముందుకు వెళ్ళవలసిందిగా కోరుకుంటున్నాము. నెక్స్ట్ అలాగే మనము నిఫ్టీ, సెన్సెక్స్, మనకు మామూలుగా నిఫ్టీ బ్యాంక్ ఇవన్నీ చూసుకుంటున్నప్పుడు మనకు ఈరోజు క్లియర్గా మనము ఒకటి చెప్పవచ్చు. నిఫ్టీ వచ్చేసేసి ఈవెన్ ఈ రోజు వచ్చేసి మనం గ్యాప్ డౌన్ అవుతుందని చెప్పేసి మనం చెప్పుకుంటున్నాం. కాబట్టి నిఫ్టీ లెవెల్స్ వచ్చేసి 24,581 నుంచి 24,460 మధ్యలో గన సపోర్ట్ లెవెల్స్ అనేది చాలా హైగా ఉన్నాయండి. సో అంతవరకు కూడా రాకుండా మామూలుగా 24,600 నుంచి ఓపెన్ ఇంట్రెస్ట్ చూసుకుంటున్నప్పుడు 24,500 నుంచి 24,800 మధ్యలో స్టిల్ ఆ లెవెల్స్ ని మెయింటైన్ చేయడం వల్ల మనకు మార్కెట్ అనేది కొంత, అంటే ఈ నెలలో కొద్దిగా లో క్లోజ్ అయినా కూడా వచ్చే ఆగస్ట్ నెలలో కూడా మనకు రోలింగ్ రిటర్న్స్, అంటే రోల్ అవుట్ చేసుకోవడం అనేది కొంత జరుగుతుంది. కాబట్టి మార్కెట్ అనేది ముందుగానే వెళ్తుంది. సో మనకు నెక్స్ట్ ఫర్దర్ గా ఒక రెసిస్టెన్స్ జోన్ అనేది 25,050 వద్ద మనకు కనిపిస్తుందండి. అలాగే మనము బ్యాంక్ నిఫ్టీ కూడా తీసుకుంటున్నప్పుడు ఈ రోజు మనము 55,800 వద్దను, అలాగే అంటే అప్ సైడ్ రెసిస్టెన్స్ లెవెల్ వచ్చేసి 56,800 వద్దను మనకు రెసిస్టెన్స్ లెవెల్స్ అనేది కనిపిస్తూ ఉంది. సో దీన్ని మనం అంచనా వేసుకొని మనం స్ట్రాటజీస్ కానీ ఈ రోజు ఎక్స్పైరీ ఉండడం వల్ల మొత్తం జాగ్రత్తగా దాన్ని గమనించి ముందుకు డెసిషన్స్ తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను. సో అలాగే సెన్సెక్స్ చూసుకుంటున్నప్పుడు మనము ముందుగా చెప్పుకున్నాము 81,000 లెవెల్స్ కానీ 80,000 లెవెల్స్ కానీ చాలా ఇంపార్టెంట్ అని. సో ఈ యొక్క 81 లెవెల్ లెవెల్స్ మనకు ఈ రోజు చూసుకుంటున్నప్పుడు 80,864 నుంచి 80,955 వరకు కూడా మనకు మెయింటైన్ అవడానికి అవకాశం ఉంటుందండి. ఓకే, రైట్. థ్యాంక్ యూ అరుణ్ గారు, మీ సలహాలు అందించినందుకు. సో ఇది ఇవాల్టి డిజీ ఇన్వెస్ట్ లైవ్. Keep watching BRK News.